చేసిన శ్రావణ మాసం స్పెషల్ మస్తు సింపుల్ గా చేసిన టేస్ట్ అయితే మస్తు వచ్చింది. మీరు గిట్లా ట్రై చేయండి. చూడండి, చూడడానికి ఎంత మంచిగా ఉందో, చూడడానికే కాదు టేస్ట్ గిట్లా సూపర్ గా ఉంది. అట్లనే కొత్త కొత్త రెసిపీస్ కోసం, ఈజీ రెసిపీస్ కోసం ఇన్స్టా అయితే ఫాలో చేయండి, యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసిద్దాం. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 కప్పుల రైస్, 1 కప్పు పెసరపప్పు వేసి ఒక 2 సార్లు మంచిగా కడిగేసి దాంట్లోనే ఒక 5 కప్పుల వాటర్ గిట్లా పోసి కొంచెం సాల్ట్ వేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనియాలి పప్పుని, రైస్ ని. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ పప్పుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని 1 కప్పు బెల్లం, 1 కప్పు షుగర్, 1 కప్పు వాటర్ పోసి బెల్లం చక్కెర మంచిగా కరిగేంత వరకు కలపాలి. చూడండి, బెల్లం షుగర్ అయితే మంచిగా కరిగింది. ఇప్పుడు దీంట్లో ఉడకబెట్టిన పప్పు, రైస్ వేసి మంచిగా కలపాలి. స్టవ్ సిమ్ లోనే పెట్టాలి. ఒక 1 మినిట్ అట్లా కలిపిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఒక చిన్న పోసు పెట్టే ప్యాన్ తీసుకొని అందులోనే కొంచెం నెయ్యి వేసి, నెయ్యి వేడైన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వేసి, కాజు కిస్మిస్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. అట్లనే 3 డ్రెస్సెస్ నేను మీషోలో తీసుకున్నా. ఆఫీస్ కైనా కాలేజ్ కైనా మస్తు సెట్ అయితే. మీకు ఎవరికైనా నచ్చితే లింక్ అని కామెంట్ చేయండి, లేదంటే రీల్ నాకే షేర్ చేయండి, లింక్ పంపిస్తా. ఇప్పుడు ఈ రైస్ లో ఇలాచి పౌడర్ వేయాలి. మనం ఫ్రై చేసుకున్న కాజు కిస్మిస్, నెయ్యి మొత్తం వేసేసేయాలి. వేసి ఒక్కసారి కలిపితే మన చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే ట్రై చేసేయండి. అట్లనే వాయిస్ మెల్లగా వచ్చిందా గట్టిగా వచ్చిందా మీరే చెప్పండి. నేనైతే మెల్లగా చెప్పడానికి ట్రై చేసిన. మీకు వాయిస్ నచ్చినా, నేను చేసిన వంట నచ్చినా ఫాలో అండ్ సబ్స్క్రైబ్, అట్లనే కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.